గోపాలపురం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ మత్తె వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన్ని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమలను 5 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడ 13, 14 వార్డుల్లో ఎస్సీలు అధికంగా ఉన్నారని వారు శుభకార్యాలు జరుపుకోవడానికి ఇబ్బంది పడకుండా ఆధునిక వసతులతో కూడిన ఫంక్షన్ హాల్ను 50 లక్షలతో నిర్మిస్తామని తెలిపారు. చిన్న వెంకన్న ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న లింగయ్య చెరువును 2 కోట్లతో ఆధ్యాత్మిక భావన పెంపొందించే విధంగా పార్కుగా అభివృద్ధి చేస్తామని, భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల వరకు సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నామని, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరించేలా మినీ బైపాస్ను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని, రాబోయే రోజుల్లో ద్వారకా తిరుమల మరింత అభివృద్ధి చూడనుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. ఈరోజు మండల కేంద్రంగా ఉన్న ద్వారకా తిరుమలని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక సత్సంకల్పం. ఇక్కడికి ప్రతిరోజు సుమారుగా 15,000 మంది భక్తులు వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. అదేవిధంగా శనివారం, ఆదివారం అయితే అది 20,000 వరకు వచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో భక్తులందరికీ అన్ని రకాల వసతులను కల్పించడంతో పాటు ఇక్కడ వాళ్ళకి అవసరమైన వసతులతో పాటు సంరక్షణ, అదేవిధంగా వివిధ రకమైన అంశాలతో పాటు ఇక్కడ ఆధ్యాత్మిక భావన కలిగించాలి. ఒక్కసారి ఈ ప్రదేశంలోకి ఎంటర్ అయితే, గ్రామంలోకి ఎంటర్ అయితే, ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ స్వామివారిని దర్శించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే విధంగా కార్యరూపం చేయబోతున్నాం. అందుకని పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మ్యాప్ మినీ బైపాస్ అంటే పూర్తిగా మనం ఎవరి బేస్డ్తో పార్కును కూడా సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి, అదేవిధంగా త్రాగునీటి సమస్యను పూర్తిగా తొలగించే విధంగా కార్యాచరణ, డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా కలిపి రానున్న సంవత్సర కాలంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తిగా ద్వారకా తిరుమల పట్టణాన్ని ఆధునీకరించబోతున్నాం.